సూర్యకిరణ్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మాన్సూన్ సీజన్ మొదలైపోయింది. ఈ వీకెండ్స్లో మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఈ మాన్సూన్ సీజన్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే మారేడుమిల్లి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఇది రాజమండ్రికి కేవలం 80 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ ప్రయాణంలో ప్రకృతితో మమేకమవుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మీ గమ్యాన్ని ఈజీగా చేరుకోవచ్చు. మేము మా ఆఫీస్ టీం అంతా కలిసి త్వరగా పనిని ముగించుకుని సాయంత్రం 4 గంటలకల్లా బయలుదేరి 6 గంటలకి చేరుకున్నాం. అక్కడ మేమంతా 7 హిల్స్ అనే రిసార్ట్లో స్టే చేసి తర్వాత రోజు పొద్దున్నే లేచి ఈ నేచర్ని చూస్తూ అలా వేడి వేడి ఛాయ్ తాగాము. ఆ అనుభూతిని మాటల్లో అస్సలు చెప్పలేం. ఆ తరువాత మారేడుమిల్లి నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోకులేరు అనే వాగుకి వెళ్ళాం. అక్కడ నీటిలో అలా కొంతసేపు ఆడుకుని మా తిరుగు ప్రయాణాన్ని కొనసాగించాము. ఆ దారిలోనే వచ్చేటప్పుడు మారేడుమిల్లిలో ఆగి చక్కగా అందరం కలిసి భోజనాలు కూడా చేశాము. మాది మాపల్లి హోటల్ అండి, మారేడుమిల్లిలో మామహారి పక్కనండి. నెక్స్ట్ వచ్చి మా దగ్గర ఐటమ్స్ ఏముంటాయంటే బ్యాంబూ బిర్యానీ ఉంటుందండి, బ్యాంబూ చికెన్, కుండ బిర్యానీ, మామూలుగా చికెన్ ఫ్రై ఇవి చేస్తామండి. ఇప్పుడు బ్యాంబూ చికెన్ వచ్చేసండి హాఫ్ కేజీ కలుపుతామండి మేము. అందులో వచ్చేసి హాఫ్ కేజీ చికెను, కారం, సాల్టు, మెంతాకు, ధనియాల పౌడరు అండ్ చికెన్ మసాలా కలిపి మేము బొంగులో కుక్ చేస్తామండి. అందులో కుక్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి కుక్ అవుతుందండి. అందులో అది చికెను అప్పుడు కుక్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెడితే అందులో మగ్గుద్దండి. అది అలాగా చికెన్ తయారవుతుందండి. బిర్యానీ అనుకోండి ఇప్పుడు ఒక బిర్యానీకి వచ్చేసి 12 పీసులు అలా వస్తాయండి బ్యాంబూ బిర్యానీకి. అందులో వచ్చేసి మేము మసాలా ఐటమ్స్ అన్నీ కూడా మేము ఇంట్లో తయారు చేసుకుంటామండి, పౌడర్ చేసుకున్నాయి. దాంట్లో ఇప్పుడు ఒక బిర్యానీకి వచ్చి ఒక 12 పీసులు వేస్తామండి, ఒక 2 గ్లాసులు రైస్ వేస్తామండి. వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో గరం మసాలా ఇవన్నీ బాగా వేసి బాగా కలిపండి. అందులో బాగా కలిపిన తర్వాత బొంగులో వేస్తామండి. బొంగులో వేసిన తర్వాత గ్లాసున్నర వాటర్ వేస్తామండి. అది ఒక 30 గంటలు కుక్ అవుద్దండి. అలాగ పొయ్యి మీద పెట్టిన తర్వాత అది అలాగా అందులో ఒక గంట సేపు అలా ఉంచితే అది అందులో కుక్ అవుద్దండి. గట్టిగా మంట పెడితే అండి బొంగు ఎక్కువ వీటెక్కిపోద్ది, కానీ మంట తగలదండి దానికి. అలాగ నిప్పుల మీదే కాలాలండి. అది ఒక చిన్న మంట మీద కాలితే అది దాని టేస్ట్ గట్టా బాగుంటుందండి. అది అందులో వాటర్ అంతా బిర్యానీలోకి వెళ్ళండి, అది బాగుంటుందండి. వితౌట్ ఆయిల్ అండి, ఆయిల్ అసలు అనేది వాడమండి అందులో. అంటే పాట్ బిర్యానీలో ఏమేమి వేస్తారు? పాట్ బిర్యానీ ఇది చికెన్ చికెను, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిపేసి వేసేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మా నేను ఇంట్లో తయారు చేసుకుంటే మసాలా. మా హోటల్ వచ్చేసి మారేడుమిల్లిలో ఉందండి. మాపల్లి రుచులు అనేసి వనవిహారీ పక్కనండి మాది, భద్రాచలం వెళ్ళే రోడ్లోనండి. తర్వాత మా ఫోన్ నెంబర్లు 8332889717 అండి. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు మన హోటల్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఫుడ్ తిని తర్వాత గుడిసె వెళ్తారండి. ఇక్కడ నుంచి గుడిసె అంటే అక్కడ షూటింగ్లు గట్రా ఎక్కువ జరుగుతాయండి. మొన్నటి వరకు ఆచారి, పుష్ప ఇవన్నీ కూడా గుడిసెలోనే జరిగినాయండి. అక్కడ సన్ రైజ్ బాగుంటుందండి, వ్యూ పాయింట్ బాగుంటుంది, తర్వాత సాయంత్రం సన్సెట్ కూడా బాగుంటుందండి. అవి చూడడానికే ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారండి అక్కడికి. ఎక్కువగా శీతాకాలంలో అయితే అండి ఫైర్ క్యాంపులు ఇవన్నీ వేసుకోవటం బాగా ఇంకా విపరీతం జనం వెళ్తారండి అక్కడికి. ఇప్పుడు వచ్చామనుకోండి, శుక్రవారం నుంచి శనివారం, ఆదివారం 3 రోజులు కూడా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారండి గుడిసె. అసలు బళ్ళు అనే వెహికల్స్ కూడా ఖాళీ ఉండవండి ఇక్కడ. ఎవరైనా వెహికల్ కావాలనుకోండి మా హోటల్లోనే వెహికల్ ఉన్నాయండి ఇక్కడ. మా హోటల్లో వచ్చి ఫుడ్ తిన్న వాళ్ళు వాళ్ళని పైకి తీసుకెళ్తామండి గుడిసె. మేము తీసుకెళ్ళి వాళ్ళకి నైట్ ఫైర్ క్యాంపులు ఇవన్నీ వేసేయండి. మళ్ళీ మార్నింగ్ 9-10 అవుతుందండి మారేడుమిల్లి వచ్చేటప్పటికి. ఇప్పుడు మనకి కొత్తగా కస్టమర్లు ఎవరైనా ఉంటాయండి మన హోటల్కి వస్తాయండి. ఇప్పుడు గుడిసె వెళ్ళే వాళ్ళు అయినా ఎవరైనా సరే అవైలబుల్గా ఉంటాయండి. హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి మనది. మరిన్ని విశేషాల కోసం మా సూర్యకిరణ్ టీవీని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.